మీకు ఆడ పైన ఆవు కనిపిస్తుందో లేదో. ఫస్ట్ నేను చూసినప్పుడు అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఆవు ఏంది పైన నడుస్తుందేమో అనుకున్నా, కానీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మార్నింగ్ ఫుడ్. టిఫిన్ ఇదే, బ్రేక్ఫాస్ట్ ఇదే, లంచ్ ఇదే, డిన్నర్ ఇదే. మాకు దగ్గర 50 km నుంచి వస్తున్నాము. రోడ్ అంతా ఏం బాగాలేదు. ఇప్పుడు మధ్యలో వచ్చాక అంతా రోడ్ అంతా పాడైపోయింది. అదంతా ప్యాచ్ ఉంటే ఇది మొత్తానికి లేదు రోడ్డు. ఓకే, ఫైనల్లీ షిరిడి దర్శనం అయితే అయిపోయింది. సో షిరిడి దర్శనానికి వెళ్ళే ముందు మేము మోసపోయామంటే వాళ్ళు మోసం చేశారు. ఈ కొండలు బాగున్నాయి, కొండను పల్లకి కొట్టి రోడ్డు వేసినట్టున్నారు. అటు ఇటు బాగుంది చూడ్డానికి చెప్పి. హాయ్ చందు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తుల్జాపూర్. సో ఇప్పుడైతే మేము శని శిగ్నాపూర్ వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఒక 237 kilometers ఏముంది, 5 hours జర్నీ ఇక్కడ నుంచి. మేమైతే నైట్ ఇక్కడే స్టే చేసాం, అంబై ఎగ్జిక్యూటివ్ హోటల్ అని చెప్పి. సో బాగుంది. మీరు ఎవరైనా తుల్జాపూర్ వచ్చినప్పుడు ఇక్కడ స్టే చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి స్టే చేయండి. మీకు ఎక్సలెంట్ హాస్పాలిటీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో మనం వెళ్తూ మాట్లాడుకుందాం. టైం అయితే అయిపోయింది. మేము 6కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం, 6:30 అవుతుంది ఆల్మోస్ట్. కిందకి వెళ్ళి లగేజ్ సెటప్ చేసుకొని స్టార్ట్ అయిపోతాం. సన్ రైజ్. ఆహా, ఇలా మాకు కన్యాకుమారిలో కూడా కనిపించుంటే ఎంత బాగుండో. అసలు ఎంత మంచిగా కనిపిస్తుందో చూడండి. ఈ కెమెరాలో చిన్నగా కనిపిస్తుంది, కానీ ఐఫోన్ లేదా మంచి కెమెరా చూస్తే మంచిగానే కనిపిస్తుంది. ఈడేంద్ర నాయన ఇంత పెద్దగా వేసాడు స్పీడ్ బ్రేకర్. సో మాకు కన్యాకుమారిలో చూడడానికి దొరకలేదు, మొత్తం మేఘాలతో కమ్ముకుంది సాయంత్రం. సో సన్సెట్ ఆ రోజు అంతా కనిపించింది, పర్లేదు, దట్ హ్యాపీ. ప్రీవియస్ వీడియోలో మీకు శివాజీ చౌక్ అని చెప్పాను కదా, గుడి నుంచి దర్శనం చేసుకోవడానికి వచ్చాము. సో దీని చుట్టూ ఒక రౌండ్ వేసుకొని రూమ్కి వెళ్ళిపోయాము. సో ఇక్కడ నుంచే మేము వెళ్ళిపోతున్నాం. స్ట్రైట్ ముందు నుంచి వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళాలి. సో మా జర్నీ ఎలా ఉండబోతుందో వెళ్తూ చూపిస్తాను. ఆహా, ముందుకు వెళ్తున్న కొద్ది క్లైమేట్ ఏమైనా చల్లగా ఉందా, మామూలుగా లేదు. 3 రోజులు వర్షాలు అన్నారు, కాకపోతే మన తెలంగాణకు అది దాని ఎఫెక్ట్ ఇక్కడ కూడా ఉన్నట్టుంది. చాలా చల్లగా ఉంది, బాగుంది. ఇలా క్లైమేట్ ఇలా ఉంటే ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు. గాలి కూడా బాగా వస్తుంది, అటు ఇటు ఊగుతుంది హెల్మెట్. ఆకలి అవుతుంది, టీ ఏదైనా తాగితే కాసేపు ఆకలి చల్లారుతుంది. ఏదైనా మంచి తావా కనిపిస్తే ఆడ ఆగి కుదిరితే టిఫిన్ కూడా చేసేస్తాము. టిఫిన్, టీ అన్నీ. ఓకే, ఒక ఫ్యూయల్ బ్రేక్, సెకండ్ ఫ్యూయల్ బ్రేక్ మా రైడ్లో. హైదరాబాద్లో 10 liters ఏమో కొట్టించాను, 1144 rupees ఏమైంది. సో ఇది సెకండ్ ఫ్యూయల్ బ్రేక్ కొట్టిద్దాము. ఆల్మోస్ట్ ఒక 350 kilometers పైన వచ్చాము. ఎంత ఉందిరా రేట్ ఇది? 74. ప్రైజ్ ఏది? 107 ఉందా? నాకు ఆ 1 కనిపిస్తలేదు. 109 ఉంది. ఎంత కొట్టిద్దాం రా? 10 liters కొట్టిద్దాం. 10 కొట్టిద్దాం. 10 liters 1010 डाल दो, डायरेक्ट मारते 1010 करो. 1010
107.26 ఉంది ఇక్కడ. ఓకే, ఆఫ్టర్ 100 కిలోమీటర్స్ రైడ్ తర్వాత టిఫిన్ తిందామని చెప్పి ఇక్కడ ఆగాము. పోహా ట్రై చేస్తున్నాం. మా వాడు లాగిస్తూనే ఉన్నాడు, ఆగేదే లేదు, తగ్గేదే లేదు. సో ఇంకోటి ఏంటిది, వడాపావా పావ్ బాజారా, మిస్లీ పావ్ బాజీ ఏదో చెప్పాము. సో అది కూడా ట్రై చేస్తాము, ఎందుకంటే ఇట్లాంటి మిక్చర్ పావ్ బాజీ. సో ఇది పెరుగు, ఉల్లిపాయలు ఇంకేదో వేసాడు. చిన్న బకెట్లో సంథింగ్ ఈ రసం తెచ్చాడు. పోవాలకైనా దీనికైనా తినడానికి బాగుంటుందంట. మన తెలంగాణ స్టేట్ దాటితే తెలుస్తుంది మన హైదరాబాద్ విలువ ఏంటో. ఎందుకంటే మన హైదరాబాద్లో 24/7 అనేది ఎనీ టైం ఏ వస్తువైనా దొరుకుతుంది. తినాలన్నా, తాగాలన్నా, తిరగాలన్నా, ఏదైనా సరే 24/7 దొరుకుతుంది. ఎప్పుడైతే మనం తెలంగాణ స్టేట్ క్రాస్ అయ్యి వెళ్తామో ఏం దొరకవు. దొరుకుతాయి, కాకపోతే ఇక్కడివి దొరుకుతాయి కాబట్టి మనకు అలవాట్లేదు. కాకపోతే వచ్చాం కాబట్టి కంపల్సరీ తినాలి, కడుపు నింపుకోవాలి, ముందుకు సాగాలి మన జర్నీ. ఈ కొండలు బాగున్నాయి, కొండను పల్లకి కొట్టి రోడ్డు వేసినట్టున్నారు. అటు ఇటు బాగుంది చూడ్డానికి చెప్పి. ఇక్కడంతా కొండలే ఉన్నాయి అన్నీ. మాకు నైట్ చెప్పారు, అంటే ఆ రోడ్ అంతా సేఫ్ కాదు, వెళ్ళొద్దు అని చెప్పి. ఆ రోడ్ కోసం వెయిటింగ్ అనమాట. ఈ ఊరు పేరు పల్లి అంట. సో డిఫరెంట్ విలేజెస్కి వెళ్తున్న కొద్దీ ఒక్కొక్క డిఫరెంట్ పేర్లు వస్తాయి. కొన్ని మంచిగా అనిపిస్తుంది, కొన్ని ఫన్నీగా అనిపిస్తాయి, కొన్ని ఏమంటారు కొంచెం భయంగా ఉంటుంది పేరు. అలా రకరకాలుగా పేర్లు అయితే మనం చూడొచ్చు. ఇంకా 4 hours డ్రైవ్ ఉంది శని శిగ్నాపూర్కి. ఇంకా 60 km ఉంది. ఆల్మోస్ట్ 2 hours అనుకోండి. 12:36 చూపిస్తుంది టైము. దగ్గర 50 km నుంచి వస్తున్నాము. రోడ్ అంతా ఏం బాగాలేదు. ఇప్పుడు మధ్యలో వచ్చాక అంతా రోడ్ అంతా పాడైపోయింది. అదంతా ప్యాచ్ ఉంటే ఇది మొత్తానికే లేదు రోడ్డు. క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది. ఎంత కూల్గా ఉందంటే మాటలో చెప్పలేము. ఈ రైడ్ని మాత్రం సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే. రాత్రి బాగా పడ్డట్టుంది వర్షం ఈడ. తుల్జాపూర్లో కొంచెమే పడింది, ఈడ బాగానే పడింది రాత్రి. వర్షం పడుతుందా? చినుకులు పడ్డాయి. ఇట్స్ రైనింగ్. పోనీ ఏడైనా షెల్టర్ చూసి ఆగుదాం. ఏమో ఈ పార్టీకి ఇంకో 50 kilometers వెళ్ళిపోయే వాళ్ళం. రోడ్ బాగాలేక స్లోగా వెళ్తున్నాం. 50-60 రైడ్ అప్డేట్. ఇంకా 38 kilometers ఉంది. 12:42కి చేరుకుంటాం. ఇంకా 1:05 ఉంది రైడ్ అనేది. సో ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి 11:37 అవుతుంది. ఇందాక మేము వర్షం పడుతుందని ఆగాము, కాకపోతే అక్కడ అంత ఎక్కువ ఏం పడలేదు, లైట్గా పడింది. ఈ రోడ్లో చూసుకుంటే మొత్తం పచ్చగా ఉంది. ఇక్కడ చాలా పడినట్టుంది వర్షం అనేది. వర్షం బాగానే పడింది ఇక్కడ. మనం ఇంకా ఎక్కువ పడుతుందేమో అని చెప్పి అక్కడే ఆగినాము. ఇంకా మనం ఇక్కడికి వచ్చి ఉంటే తడిసిపోయే వాళ్ళం.
అంతా సామాన్ తీసుకోకపోతే ఇట్లా మెయిన్ గేట్. ఓకే. దాని లోపలికి పోతే ఫస్ట్ త్రిశూలం మీద ఈ నల్లగుడ్డ నిలుడు ఆకులు మీ పేరు రాసి గోత్రం ఓకే. మనసులో చెప్పుకొని త్రిశూలం చాలి. ఓకే. కింద టెంక ఉంటుంది ప్రసాదం, ఇక్కడ పట్ట అవుతుంది తిన్న అవుతుంది. అమ్మ పేరు చెప్పి బాస్కెట్లో దానం చేయాలి. ఓకే. అగరబత్తి అమ్మంలా 5 శనేశ్వర కుండ్ల ఓకే. 1 చేతికి ఇచ్చేసండి. మొబైల్ ఇక్కడ ఇచ్చింది ఫుల్ విగ్రహం మీద ఈ వస్తువులు ఉంటాయి. శనేశ్వర పాదాలకి అక్కడ టచ్ చేసుకొని ఇంటికి పెట్టుకోమని సుఖ శాంతికి మంచిగా ఉంటుంది. ఎవరిది రాశి కన్యా రాశి, మకర రాశి, కుంభ రాశి, మీన రాశి ఉంటే వాళ్ళు ఇది ఇంటికి పెట్టుకోకపోవద్దు. ఎందుకంటే ఇప్పుడు 4 రాశుల మీద శని ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళ పేరు నుంచి పూజ చేసి మొత్తం శనేశ్వర పాదాల మీద దానం చేయాలి. మొత్తం అక్కడ దానం చేయాలి. ఎందుకంటే ఇక్కడ 7.5కి ఇక్కడ 100% దానం చేయాలి. నేను ఎంత కూడా దానం చేయాలి, శని ప్రాబ్లం తక్కువ కాదు. పిత్తలు తాంబ నవ్వ పంచతత్వ దానం చేస్తే మీ ప్రాబ్లం తక్కువ అవుతుంది. ఎవరు రాసి ప్రాబ్లం పెట్టుకోవచ్చు. శాంతికి మంచిగా ఉంటుంది. ఇంటికి పెట్టుకెళ్తే ఇంటికి కానీ బట్టి కానీ షాప్ కానీ తిరిగేసి కట్టుకోండి. ఎవరైతే దిష్టి కానీ తొలగదు. దారం మీ చేతి కానీ మెడి కట్టుకోండి. 20 కోరస్ ప్రాబ్లం ఉంటుంది. ఇది సిద్ధి ఎంత మీ పర్స్ పాకెట్ లో పెట్టుకోండి. ఇది నౌకరాది యంత్రం బిరువాలో పెట్టుకోండి. డబ్బులకి బరకత ఉంటే దాంట్లో పైసా ఇంట్లో నౌకరాది శాంతి ఉంటుంది. జన్మ కుండలి అಷ್ಟು రాటు పూజలంలో పెట్టుకోండి. ఆడవాళ్ళు పూజ చేసుకోవాలి. మళ్ళీ దీనికి ఆయిల్ పెట్టండి, కుంకుమ పెట్టవద్దు. ఆడవాళ్ళు ఎంపడించిన ప్రాబ్లం ఉంటుంది. దీన్ని పూజ చేస్తే తక్కువ అవుతుంది. ఇక్కడ ఏంటన్నా మా ఊర్లో ఇక్కడ డోర్ లేదు. ఇక్కడ దొంగతనం మీటింగ్స్ చేస్తే కళ్ళు చొచ్చుకుంటే మనుషులు బయటికి పోయి ఇక్కడ మెయిన్ అంటే గురం నాడ గుమ్మం క్యూసే కొట్టాలి. ఇంట్లో దొంగతనం చిట్టింగ్ బాధలు మేము కాదు బయట 7:30 ఇంట్లోకి రాదు. ఒకవేళ విగ్రహంది దర్శనం అయితే విగ్రహాన్ని ఎవరు కూడా ఇంకా తిరిగి చూడవద్దు. ఎందుకంటే మీరు ఎంత దూరం వస్తారు. ఇక్కడ శని ప్రాబ్లం దర్శనం అయిన తర్వాత ఇంకా తిరిగి చూడవద్దు. ఎందుకంటే మనం ఇంత దూరం వస్తాం. ఇక్కడ శని ప్రాబ్లం ఇప్పటికొని వస్తాం తీసుకోవాలి. ఒకవేళ దర్శనం అయితే మళ్ళీ ఇంకా తిరిగి చూడవద్దు. దేవుని దర్శనం చేస్తే అప్పుడు ఎవరు కూడా ఎదురుగా దర్శనం చేయవద్దు. ఎందుకంటే దేవుని ఒకరు దృష్టి మన మీద పడకుండా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ దర్శనం తెచ్చుకోవాలి. టెంపుల్కి వెళ్తే అప్పుడు వస్తే అప్పుడు మీరు ఎంత హరిఓంస్ అని చేస్తారుగా అంత మీది పూజ సఫలమవుతుంది. ఇదంతా పూజ విధి. ఎవరిది పూజ చేసుకున్నది ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం ఉంటారు కదా వాళ్ళే మొత్తం అభిషేకం పూజ చేస్తారు. ఎందుకంటే రావు కేతు శని జీవనంలో మొత్తం పూజ 3 సార్లు చేస్తారు. ఎవరిది ఇక్కడ 4-5 సార్లు ఉంటాయి. వాళ్ళేది గుర్రం నాడు తీసుకోవద్దు, మామూలు పూజ చేస్తారు. ఎవరు చాలా వస్తాయి. లేదా అష్టధాతు కొబ్బరి యంత్రం తీసుకోవద్దు, మామూలు పూజ చేసుకోవాలి. రాశికి ప్రాబ్లం ఉంటే మొత్తం అక్కడ దానం చేయాలి. కన్యా రాశి, మకర రాశి, కుంభ రాశి, మీన రాశి. ఇప్పుడు 4 రాశుల మీద శని ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళ పేరు నుంచి మొత్తం అక్కడ. ఆఫ్టర్ లాంగ్ రైడ్ శని సిగ్నాపూర్ అయితే చేరుకున్నాము. చేరుకోగానే వీళ్ళ బిజినెస్ తెలిసిందే కదా. సో వాళ్ళ బిజినెస్ అయినా సరే మన ఏమంటారు శని వదిలించుకోవడానికో లేకపోతే శని పూజ చేసుకోవడానికో అన్నిటికి పనికి వస్తుంది కదా. సో అందుకే తీసేసుకున్నాము. లోపలికి వెళ్ళి దర్శించుకొని అయితే బయటకు వచ్చేద్దాం. శనేశ్వరుడి దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి బయలుదేరిపోతున్నాము. ఇక్కడ నుంచి ఇప్పుడు షిరిడి వెళ్తాము. ఎంత దూరం ఉంది ఇక్కడికి వెళ్ళి? 72 కిలోమీటర్స్ 1 అవరా? 1.5 అవర్. 72 కిలోమీటర్స్ 1 అవర్ అంట. సో ఏం లేదు, ఇక్కడ 4 km దాటిన తర్వాత హైవే వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా దాబా చూసుకొని తినేయాలి ఫస్ట్. हो गया मंदिर टेंपल का हो गया सर कैमरे चलिए हाँ जी जय हाय అయిపోయిందిరా బాబు దర్శనం అంటే కూడా వదలట్లేదు వీళ్ళు. కాదురా ఆడు కెమెరా అన్నా అని చెప్పి సైలెంట్ అయిపోయింది. కనపడలే కదా నాకు. ఆ షాపులో ఉన్నాయి, ఊరేం లేదు. అదే బయట నుంచి వచ్చి ఇక్కడ ఉంటారా ఏంది పొద్దంతా? ఆహా, వాట్ ఏ క్లైమేట్ గురూజీ, వాట్ ఈస్ దిస్ నేచర్.
ఇది సాయిగడ్ అంటుంటాడు చూడు, ఇట్లాంటి పొలాల్లో అది వేసుకొని పడుకోవాలి ఒక రోజు అని చెప్పి, భలే ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ చేస్తే. మొత్తం చెరిగే నిలువ ఉంచుకున్నారు మొత్తం కోసిందంతా. ఆ కొమ్ములు చూడు ఒక్కొక్కటి ఎంత ఉన్నాయి. ఏమో మన ప్లాస్టిక్ గుట్టాలు పెడతారు చూడు, సేమ్ అట్లాగే ఉన్నాయి. మీకు ఆడ పైన ఆవు కనిపిస్తుందో లేదో, ఫస్ట్ నేను చూసినప్పుడు అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఆవు ఏంది పైన నడుస్తుందేమో అనుకున్నా, కానీ రియల్గా కాదు, జస్ట్ అది బొమ్మ, అది తిరుగుతుంది ఇలా రౌండ్గా. ఓకే, శని సింగపూర్లో తిందామని చెప్పి ఆగాము. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. సో మన చందు వెనుక ఏముంది తినడానికి అని చెప్పి చూడ్డానికి వెళ్ళాడు. సో మనం కూడా లోపలికి వెళ్ళి ఏమున్నా సరే తినేద్దాం, ఎందుకంటే ఆల్మోస్ట్ 2 అయిపోతుంది. వర్షం కూడా స్టార్ట్ అయింది, ఎప్పుడు అవుతుందో తెలియదు. అవుతే తిన్నాక స్టార్ట్ అయిపోతాము. ఫస్ట్ అయితే చూద్దాం మనోడు ఏం ఆర్డర్ ఇచ్చాడు ఏంటనేది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మార్నింగ్ ఫుడ్, టిఫిన్ ఇదే, బ్రేక్ఫాస్ట్ ఇదే, లంచ్ ఇదే, డిన్నర్ ఇదే మాకు మహారాష్ట్ర మొత్తం. ఓకే, ఫైనల్లీ కింద మీద పడి షిరిడి అయితే చేరుకున్నాము. దర్శనానికి కూడా లోపలికి వెళ్తున్నాము ఇప్పుడు. సో లాకర్ ఫోన్లో పెట్టేసి వెళ్ళాలి కదా, లోపల వీడియో తీయడం అయితే ఇలా లేదు. సో ఫోను బ్యాగ్స్ అయితే అక్కడే పెట్టేసాము, ఫోన్ ఇక్కడ పెడుతున్నాము. సో లోపలికి వెళ్ళి వచ్చినాక మిగతాది మాట్లాడుకున్నాం. ఓకే, ఫైనల్లీ షిరిడి దర్శనం అయితే అయిపోయింది. సో షిరిడి దర్శనానికి వెళ్ళే ముందు మేము ఒక టికెట్ తీసుకున్నాము. పర్ పర్సన్ వచ్చి 200 రూపీస్, ఇద్దరు కలిపి 400 రూపీస్ అయింది. దర్శనం కూడా ఒక హాఫ్ అన్ అవర్లో అయితే అయిపోయింది దర్శనం. సో తిరిగి అన్నీ చూసుకొని దర్శించుకొని బయటకు వచ్చేసాము. సో ఈ ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది కదా, ఇదైతే నేను అక్కడికి వెళ్ళాక ఇంకో స్టోరీ ఉంది, అది చెప్తాను. సో మేము మోసపోయామంటే వాళ్ళు మోసం చేశారు, ఏమంటారు, వాళ్ళు మోసం చేశారని కాకుండా మేము మోసపోయాం కాబట్టి అది మా తప్పు, వాళ్ళ తప్పు కాదు. సో నేను అక్కడికి వెళ్ళాక మీకు చెప్తాను దీని స్టోరీ ఏందో. రూమ్లు, లాడ్జ్లు మనుషుల్ని ఎలా మోసం చేస్తారంటే అలా మోసం చేస్తారు. ఇక్కడ ఏం రా బండి కంట్రోల్ కావట్లే. యాక్చువల్లీ ఏం జరిగిందంటే, మా షాల్వా ఉంటుంది కదా బాబాకి వేసేది, అది లోపట వేస్తారు, తీసుకెళ్ళండి అని చెప్పి మా చేత ఇప్పించారు. కానీ లోపలికి వెళ్తే మాత్రం సెక్యూరిటీ గేట్ కన్నా ఆపేశాడు. అది తీసుకొని అయితే లోపలికి ఎలా చేయను అని చెప్పి లోపల దొంగతనంగా పెట్టుకొని తీసుకెళ్లాల్సి వచ్చింది. అది సంగతి. సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం వచ్చే వాళ్ళైతే ఏం తీసుకెళ్ళకండి. బాబాకి ఎలాంటి వస్తువు ఎలాంటివి ఏమీ అవసరం లేదు, ఉట్టి దర్శనం చేసుకొని మాత్రం వెళ్ళిపోండి, అదే చాలు. లోపల ఏమి ఎలా చేయరనమాట. ఓకే, బన్సారీ ఫ్యామిలీ దాబా, ఫ్యామిలీ రెస్టారెంట్. ఇక్కడే జస్ట్ ఒక స్నాక్స్ తిన్నాం అనమాట. ఆకలి అవుతుంది, 2 రోజుల నుంచి పావ్ బాజీ ఇవే తిని బతికాము. సో ఈరోజు ఫ్రైడ్ రైస్ అనేది తిన్నాం అని చెప్పి దానికి మనోడు హెల్ప్ కూడా చేశాడు. సో మేము ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు బయలుదేరుతున్నాము నాసిక్. వీఆర్ గోయింగ్ టు నాసిక్ నౌ. ఓకే, ఆఫ్టర్ లాంగ్ రైడ్ ప్రజెంట్ ఎక్కడున్నామో మాకు తెలియదు. రోడ్డు మీద అయితే వెళ్తూనే ఉన్నాము. ఇంకా 44 కిలోమీటర్స్ ఉంది. త్రోయంబకర్ జ్యోతిర్లింగ్ వెళ్తున్నాం అన్నమాట. అక్కడికి ఇంకా డెస్టినేషన్ టైం వచ్చేసి 10:26 చూపిస్తుంది, 1 hour 5 minutes. సో ఇక్కడికి రావడానికి కూడా 2-3 బ్రేక్స్, లాంగ్ బ్రేక్స్ తీసుకున్నాము. నైట్ టైం కదా, అసలు విజన్ ఏం క్లియర్గా లేదు. మీరు కూడా చూస్తుండొచ్చు, అసలు ఏం కనిపిస్తలేదు. ఇలా లైట్లు ఉంటేనే కనిపిస్తున్నాయి, లేదంటే అసలు అది కూడా కనపడట్లేదు. సో అందుకు మధ్యలో అయిపోదామంటే మళ్ళీ డే ఎందుకు వేస్ట్ అని చెప్పి వెళ్ళిపోతున్నాం. ఇంకొక 45-40 అలా ఉంది. సో అక్కడికి చేరుకున్నాక మ్యాక్సిమం వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను. సో వ్లాగ్స్ కూడా డిలే వస్తున్నాయి,
ఎందుకంటే మాకు కూడా టైం కుదరట్లేదు ఎడిట్ చేయడానికి. ఒక ఫస్ట్ పార్ట్ అనేది ఒక హాఫ్ ఎడిట్ చేసి పెట్టాను, అది ఇంకా మేబీ రేపు లేదా ఎల్లుండి వరకు రావచ్చు అది. ఎందుకంటే ఇప్పుడు ట్రావెలింగే సరిపోతుంది మాకు, ఎడిటింగ్ చేయడానికి టైం సరిపోవట్లేదు. మేబీ ఇప్పుడు ఏమైనా టైం ఉంటే ఈరోజు 12-1 వరకు ఉండి ఎడిట్ చేసి రేపు మార్నింగ్ వదులుతాను, లేదంటే ఎల్లుండి మార్నింగ్ వస్తుంది బ్లాగ్. రోడ్లు మాత్రం ఒక్కొక్కటి దారుణంగా ఉన్నాయి, మామూలుగా లేవు. ఒక్కొక్క రోడ్డు మంచిగా ఉంది, ఒక్కొక్క రోడ్డు మంచి లేదు. ఇవి చూడు ఎన్ని వేసాడు, ఇంకా 10 వేయాల్సింది వీడు. వర్షం వర్షం వర్షం. ఆ కొండ మీద అన్ని లైట్లా కనిపిస్తున్నాయి. ఆహా, వర్షం కూడా స్టార్ట్ అయింది. ఇంకా మాకు 7 కిలోమీటర్స్ 12 మినిట్స్ చూపిస్తుంది. ఆ లోపు ఎక్కువ అవ్వక లోపు వెళ్ళిపోతే బెటర్, లేదంటే ఎక్కువ అయితే మళ్ళీ ఆగాల్సి వస్తుంది. స్పీడ్ బ్రేకర్లు ఇవి చాలా ఉన్నాయి, స్పీడ్ బ్రేకర్లు టూ మచ్.